ఎస్ మనతో పాటుగా లోపట కౌంటింగ్ జరుగుతూ ఉంది. బయట ఒక రకంగా చెప్పాలంటే విజయోత్సవాలు ఎలా చేద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇప్పటికే మొత్తం 3 రౌండ్లలో కలిపి 4000 పైచిలకు ఓట్లతో నవీన్ యాదవ్ కొనసాగుతున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మనతో పాటుగా మాట్లాడడానికి నవీన్ యాదవ్ సొంత మామ నక్క ఉమేష్ యాదవ్ గారు ఉన్నారు. అన్న, ఎట్లా అనిపిస్తూ ఉంది మీ అల్లుడు నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తూ ఉంటే? మా అల్లుడు 3500, ఇప్పటికి 2వ రౌండ్ పూర్తయింది. 3వ రౌండ్ కౌంటింగ్లో ఉన్నాము. 3000 పై చిలుకు ఓట్లతో గెలిచబోతున్నాడు. ప్రతి రౌండ్కు మేమే గెలుపు ఉంటుంది. ఖచ్చితంగా 10,000 పైనే గెలవడానికి అవకాశం ఉంది. 2 సార్లు ఇప్పటికే పోటీ చేశాడు, 2 సార్లు కూడా ఓటమి వచ్చింది. కానీ మూడోసారి ఇప్పుడు ముచ్చటగా 3వసారి గెలుపుకు దగ్గరలో ఉన్నట్టు కనబడతా ఉంది. దగ్గర ఉండి చూసినటువంటి వ్యక్తిగా నవీన్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, నవీన్ యాదవ్ సొంత ఇమేజ్ ప్రాపర్ ఇదిగా ఉంది కాబట్టి ప్రతి దాంట్లో ఆయన ఇంటింటికి చేరవేర్చింది కాబట్టి ఇంటింటికి బాగా తిరిగాడు. అందరం కలిసి బాగా కూడా ప్రజలు బాగా ఆదరణ పొందింది కాబట్టి 80% గెలవడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మీరు కూడా దాదాపు 30 రోజులు ప్రచారం చేయడం జరిగింది. ఇలా ఈ విజయాన్ని చూస్తే ఎట్లా ఆనందించబోతా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నవీన్ యాదవ్ గెలిపి ఖాయం అనే ఉండే విధంగా ఉన్నారు. 10,000 మెజార్టీతో ఎక్స్పెక్ట్ చేయాలని. 10,000 పైనే కానీ 10,000 లోపు రాదు. మీ బావగారు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ దాదాపు 45 ఏళ్ల శ్రమ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం. శ్రీశైలం యాదవ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మీ వియ్యంపుడు అయినటువంటి శ్రీశైలం యాదవ్ చాలా మంచివాడు. ప్రజలకు చాలా సేవ చేసే గుణం ఉన్నది. అది అందరికీ సేవ చేసేవాడు. ఈ రౌడీ అని చెప్పడం మూలాన మేమే ప్లస్ పాయింట్ అయినాం కానీ వాళ్ళు మైనస్ అయ్యండి చెప్పడం మూలాన. మీరన్నా ఎక్కడి నుంచి వచ్చారు? అది ఉస్మాబాద్. రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తా ఉంది? మంచి పేరు, లోకల్ ఉన్నటువంటి నాయకుడు, స్థానికుడు, కష్టకాలంలో ఆదుకునేటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలు నవీన్ అన్న యొక్క వైపే ఉన్నారు. ఓట్ల ద్వారా చూపెట్టిండు. తప్పనిసరిగా నవీన్ అన్న గెలుస్తున్నాడు. మెజార్టీ కాదు, ప్రజలు అన్న మీద ఉన్నటువంటి విశ్వాసం గెలుస్తుంది. ప్రజా విశ్వాసం గెలుస్తుంది. అన్న గెలిచినట్టే. అన్న గెలవడం కాదు, ప్రజలు గెలవడం ఇప్పుడు. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి మార్గంలో అన్న తీసుకుపోతారనేటువంటి ఒక విశ్వాసంతో అన్నని గెలిపిస్తున్నారు నవీన్ అన్నను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.